జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై కావ్య, జై కావ్య, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు. 35 కోట్ల రూపాయలతోటి ఈ రోజు రోడ్డు శాంక్షన్ కావడం మాకు చాలా అవసరం అనిపించి ఆయన ముందుగా పెట్టడం చాలా గమనార్హం. గతంలో ఈ రోడ్డు కోసం ఎంతో మంది నాయకులైతేనేమి, లోకల్ ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరు పోయి గత మాజీ ఎమ్మెల్యే గారికి విమర్శించడం కానీ చెప్పడం కానీ జరిగింది. అందుకు గాను ఆయన పరిష్కారం ఏంటంటే వస్తుంది అని చెప్పి అంటాడు. కాంట్రాక్టర్ వస్తాడు, నేరుగా ఏదో పాల్గొట్టేయండి చేయండి అని చెప్పి అంటాడు మాత్రమే తప్పితే ఇంకేమి జరిగింది లేదు, చేసింది లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడి కింద పడిపోవడం, బైకులు దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు కావడం చాలా జరిగాయి. దాని గురించి కూడా 2-3 సార్లు మనం ముస్లిం ప్రజలు అయితేనేమి బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్పగా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈయన వచ్చిన తర్వాత ఒక మెసేజ్ పెట్టాము మేము, మా రోడ్డు బాగా చేపిస్తాను మాట ఇచ్చారు కానీ 1 నెలలో మాకు రోడ్డు వేసి పూర్తి సహకారం చేశారు, ఇబ్బంది లేకుండా చూపించాడు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు 30 కోట్ల రూపాయల రోడ్డు రావడంతో మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ముందు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వ కాలంలో శాంక్షన్ అయినాయి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రోడ్డు ఇబ్బంది పడతా ఉంటే తన సొంత నిధులతోటి తాత్కాలిక రోడ్డు వేసిన తర్వాత ప్రజలకు నేను ఈ రోడ్డు శాంక్షన్ చేపిస్తాను, నాది బాధ్యత అని చెప్పి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు సహకారంతో రోడ్డు శాంక్షన్ చేపించి 35 కోట్లు శాంక్షన్ చేపించి ఈ మా ముస్లిం ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నెక్స్ట్ కావ్య అంటే అభివృద్ధి అంటే కావ్య అనే దానికి మరొక నిదర్శనం ఈ రోడ్డే. తర్వాత ఎన్నెన్నో చేపిస్తున్నాడు, కార్యకర్తల దగ్గర తీసుకొని మమ్మల్ని ఎంతో మీకు ఏం కావాలి, మీకు ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు మన కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఎన్నో చేయలేని పనులు ఈ 15 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయటం జరిగింది. అందులో భాగంగా కలుగోలమ్మ గుడి దగ్గర ఉత్సవం చేయాలంటే ఎంతో ఇబ్బందులుగా ఇరుకిరుగ్గా ఉండేది. అది ఇప్పుడు కృష్ణారెడ్డి గారు గెలిచినాక దాన్ని కాలువ మీద స్లాబ్ వేసి రోడ్డు లాగా చేసి ఎంతో విశాలంగా ఎంత ఉత్సవమైన ఎంతమంది జనాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంది. అదొకటి. ఇప్పుడు ముసునూరు మర్రిచెట్టు సంఘంలో ఇంతకు ముందు వర్షం పడితే ఫుల్లుగా ఇళ్లలోకి వాటర్ వచ్చి చాలా ఇబ్బందులు పడేది. ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మందాడు చెరువు ట్యాంక్ వాకింగ్ ట్యాంక్ బండ్ లాగా చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 35 కోట్లు వర్క్ శాంక్షన్ చేపించడం కూడా జరిగింది. మన కావలి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బృందావన కాలనీ వరకు డ్రైన్ టు డ్రైన్ 6 లైన్ రోడ్డు, సిమెంట్ రోడ్డు. అదేవిధంగా బృందావన కాలనీ కాడ నుంచి ముసునూరు పమిడి స్కూల్ వరకు 6 లైన్ తార్ రోడ్డు కూడా వేయటం జరిగింది. ఇదే కదా అద్భుతం అంటే. ఇట్లాంటి నాయకుడిని మనం ఎప్పుడు ఎల్లవేళలా మనం కష్టపడి గెలిపించుకునేదానికి చూసుకోవాలి. ఆయన ఎప్పుడూ తపన పడుతూ ఉంటాడు, నేను ఏదో ఒకటి చేయాలి, కావాలకి ఏదో ఒకటి చేయాలని. ఆయన ప్రతిదీ అభివృద్ధి పనుల్లో చేస్తూ ముందుకు పోతా ఉంటాడు. మనం కూడా ఆయనకి అండదండలుగా ఉండి మనం ఆయన్ని గెలిపించుకునే దానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. కావలిలో బృందావన కాలనీ నుంచి బైపాస్ వరకు కూడా ఈ రోడ్డు గతంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. ఇప్పుడు ఈ రోడ్డుని 6 వే కింద శాంక్షన్ చేయించున్నారు మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గతంలో ఇక్కడ నుంచి కూడా అక్కడ వరకు మేము చాలా విన్నపాలు చేసాం, ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. గత గవర్నమెంట్లు మేము చాలా ఇబ్బందులు పడ్డాం, వర్షాకాలంలో కానీ విడిగా కూడా కానీ. అయితే మేము ఎమ్మెల్యే గారిని గవర్నమెంట్ రాగానే మేము కోరాము ఈ రోడ్డును బాగు చేయండి అని. అధికారం వచ్చిన మరుక్షణమే దీన్ని కొంత బాగు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని డ్రైన్ టు డ్రైన్ 35 కోట్ల రూపాయలతోటి
బృందావన్ కాలనీ దగ్గర నుంచి పమిడి స్కూల్ బైపాస్ వరకు కూడా పూర్తి లెవెల్లో డెవలప్ చేసేదానికి ఆయన దీన్ని శాంక్షన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు దీన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. డ్రైనేజీలు కూడా బాగాలేవు, అవి కూడా బాగా చేస్తామని చెప్తున్నారు సారు. చాలా ధన్యవాదాలండి. ఇది తెలుగుదేశం పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. కావ్యకృష్ణారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. మన నాయకుడు, డైనమిక్ లీడర్, కావలి శాసనసభ్యుడు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నమస్కారం. ఈరోజు బృందావన కాలనీ నుంచి ముస్నూరు పమిడి స్కూల్ వరకు 35 కోట్లతో డ్రైన్ టు డ్రైన్ 6 లైన్ రోడ్ శాంక్షన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఇట్లాంటి రోడ్లు ఇవన్నీ రావాలంటే మన నాయకుడు కావ్యకృష్ణారెడ్డి మనందరికీ ఉండాలి. అదేవిధంగా మన అండర్పాస్ ఇందరమ్మ కాలనీ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళందరూ ఇక్కడ టౌన్లోకి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ అండర్పాస్ శాంక్షన్ చేపించి ఓపెన్ చేసే టైం కూడా త్వరలో వచ్చేసింది. అదేవిధంగా చెప్పినట్టుగా తుమ్మలపెంట రోడ్డు కానీ, మన కావలి టంకు రోడ్డు కానీ, వార్డులో సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా మన యాపకాయ మిల్లు కా నుంచి ముద్దురుపాడు వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేసి చేయటం అంటే చిన్న విషయం కాదు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సార్ గారికి నా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో మాకు ఎలా ఉండేదో మాకు తెలియదు. ఈ ప్రభుత్వంలో మేము స్వేచ్ఛగా బతకడానికి మాకు కాలనీలోకి, మా గిరిజన కాలనీలోకి నీళ్లు రాకుండా ఎలాగ ఎవరిని అడగాలనే విషయం మాకు ఎవరికి తెలియదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే విషయం కూడా మాకు తెలియదు సార్. ఈ రోజు మాకు మా ఇంటి పక్కనే మాకు ఎమ్మెల్యే సార్ వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు సార్. మేము గతంలో ఎవరిని అడిగే విషయం కూడా మాకు తెలియదు సార్. మాకు సార్ వచ్చిన దగ్గర తర్వాత సార్ మాకు ఎన్నంటూ ఉంటానని మాకు హామీ ఇచ్చాడు. తర్వాత మేము ఏ విషయమైనా సార్ మాకు ఇలా ఉంది అంటే మన కాలనీలో ఎవరున్నా వెళ్ళినా మీకు పని చేస్తానన్నాడు. మేము వెళ్తున్నాము, మాకు పని చేస్తున్నాడు సార్. మాకు కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడిపోయేది. మేము స్కూళ్ళలోకి వెళ్లే వాళ్ళమి, మాకు భోజనాలు తెచ్చిస్తే తినేవాళ్ళం సార్. ఈ రోజు మేము ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి వండుకొని తినడానికి మాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది సార్. మేము అన్నం తెచ్చిన దాకా ఎదురు చూసేవాళ్ళం సార్. వచ్చిన తర్వాత క్యూలో నిలబడితే యానా సంఘానికి అన్నం బావాలి, యానా సంఘానికి అన్నం బావాలి మాకు ఏలించేసేవాళ్ళు సార్. ఈ రోజు మేము పచ్చడి వండుకొని తిన్నా కూడా మా ఇళ్లలో మేము నీళ్లు రాకుండా తింటున్నాం సార్. మేము ఒకటేసారి మాది నీళ్లు రాకుండా అన్ని చేశారు సార్. మాకు కాదనలేదు. మాకు రోడ్డు కూడా ఇస్తున్నారు సార్. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. గతంలో నేను అన్న మాటలు ఏదేదో అనుకున్నారు సార్. నేను తెలియకో అన్నాను, తెలుసు అన్నాను సార్. మాకు రోడ్డు లేదని అన్నాను సార్. మా బాబు నేను పడిపోయినందువలన నాకేదో బాధేసి అన్నాను సార్. మీరైతే ఏ విధంగా నా మీద ఎలాంటి ఆలోచన ఉంచుకోవద్దు సార్. ఏ ప్రభుత్వం అయినా మాకు పని చేయాలని ఆలోచిస్తాం సార్. మేము ఈ రోజు గిరిజనుల అయినా నిలబడి ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా కావ్యకృష్ణారెడ్డి సార్ గారికి మరొకసారి నా నమస్కారాలు సార్. ఏమైనా మేము అడగాలంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి అన్న గాని సారోళ్ళు గాని ఎవరైనా మాకు మేము ఫోన్ చేసిన వెంటనే మాకు అన్ని సదుపాయాలు మాకు నాతో మాట్లాడుతున్నారు సార్. అన్నాళ్ళు అయితే ఎవరు ఫోన్ నెంబర్ అడిగిన అధికారుల నెంబర్ మాకు ఇస్తున్నారు సార్. ఈ రోజు మేము రోడ్డు నిలబడి ఒక అమ్మాయి మాట్లాడుతుందంటే అది మన కావ్యకృష్ణారెడ్డి వల్లే సార్. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అంటే మేము వేరే అండలు చూసుకోను కదా సార్. ఒక గిరిజనులు మాకే అండ ఉండదు సార్. మాకు ఈ రోజు మేము మాట్లాడగలుగుతున్నాం అంటే మా పనులు మేము చేసుకుంటూ మా సంఘంలోకి సార్ వచ్చినా రాకపోయినా మేము ప్రతిరోజు వచ్చినట్టే మేము ఆలోచిస్తాం సార్. మాకు వెనకే ఉండడానికి మాకు ఒక భరోసా ఉంది సార్. మేము ఎప్పుడు ఏ విషయంలో కూడా మేము ఆలోచించేంత అవసరం మాకు లేదు సార్. దయచేసి ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు సార్. ప్రతి ఒక్క ప్రభుత్వం మేము అడగడానికి మాకు తెలియదు, ఎవరిని అడగాలో మాకు తెలియదు సార్. మాకు ఈ రోజు మా ఇంటి వెనకాలనే ఉన్నందువలన వెళ్ళినప్పుడు ఎవరు అంటే సంఘా వాళ్ళు అంటే మాకు గౌరవిస్తున్నారు సార్. గిరిజనులని మమ్మల్ని ఏలం చేయట్లేదు సార్. మమ్మల్ని వచ్చిన వెంటనే మమ్మల్ని సారు ఎవరు రాండి అని పిలుస్తున్నారు సార్. మమ్మల్ని ఒక చిన్న మాట చెప్పినందువలనే సార్ అప్పటికప్పటికే గ్రీన్ సిగ్నల్ పెట్టి మాకు కల్పిస్తున్నారు సార్. ఈ రోజు అంగన్వాడీ స్కూల్ కూడా అడిగినందువలన ఒక గిరిజన అమ్మాయి వెళ్ళి సార్ మాకు అంగన్వాడీ స్కూల్ లేదు, గత 10-15 సంవత్సరాల నుంచి మా స్కూల్ లేదు సార్, మేము అక్కడ అడుగుతున్నాం సార్, మేము రెంట్కుంటున్నాం సార్ అని మేము అడిగిన వెంటనే
నాకు 38 సంవత్సరాల అమ్మాయి వెళ్లి అడగడం తోటే సారు రెడ్ సిగ్నల్ పెట్టి మీకు అంగన్వాడీ స్కూల్కి స్థలం ఉందా అంటే ఉంది సార్ అని చెప్పాము. దానికి శాంక్షన్ చేశాడు సార్. మాకు ఎంతో సంతోషం. మా కాలనీ వాళ్ళందరూ మాకు సారు ఉన్నాడని ఒక భరోసా మాకు ఉంది సార్. ఇది నేను చెప్పాలనుకుంది. ధన్యవాదాలు సార్.